Hi all of you. Welcome to THAKSHASHILA Teachers Academy. This is Sowmya. 2017 TRT లో స్టేట్ 74th ర్యాంక్ ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ SGT గా వర్క్ చేస్తున్నాను. అయితే మన తెలంగాణలో అతి త్వరలో TET అండ్ DSC నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. కాబట్టి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక కాకుండా ఇప్పటి నుండే ఈ అభ్యర్థులు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా ఉంటే ఎగ్జామ్లో మనము తొందరగా అచీవ్ కాగలము. కాబట్టి ఇప్పటి నుండి అందరు అభ్యర్థులు TET DSC ఎవరెవరు రాయబోతున్నారో వాళ్ళందరూ ఇప్పటి నుండి మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించి మీరు జాబ్ కొట్టాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. తెలుగు గ్రామర్లో మనం నెక్స్ట్ చెప్పుకోబోయే టాపిక్ ఏంటో సందులు. ఏంటి? సందులు. మరి ఇప్పుడు మనం సంధి అంటే ఏంటి, సంధి అనేది ఎలా జరుగుతుంది అనే సంధి సూత్రాలు అవి గమనిద్దాం ఒకసారి. ఇప్పుడు సంధి అంటే సంస్కృతంలో రెండు అచ్చుల కలయిక అని అర్థం. మామూలుగా సంధి అంటే ఏంటిది? సంస్కృత భాషలో సంధి అంటే రెండు అచ్చుల కలయిక, రెండు పదాల కలయిక కాదు, ఇక్కడ రెండు అచ్చుల కలయిక. సంధిలో మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని ఉత్తర పదం అంటారు. సంధిలో మొదటి పదాన్ని పూర్వపదం అంటారు, రెండవ పదాన్ని ఉత్తర పదం అంటారు. మరి మనకు సందులు అనేటి రెండు రకాలు. ఒకటి సంస్కృత సందులు, రెండు తెలుగు సందులు. సందులు ఎన్ని రకాలు? రెండు రకాలు. సంస్కృత సందులు, తెలుగు సందులు. మనము సందులు స్టార్ట్ చేసే కన్నా ముందు అసలు రెండు అచ్చుల కలయిక అన్నారు కదా, ఆ రెండు అచ్చుల కలయిక అనేది ఎలా జరుగుతుంది, పూర్వపదం అంటే ఏంటిది, ఉత్తర పదం అంటే ఏంటిది, అది క్లియర్గా తెలుసుకున్న తర్వాత టాపిక్లోకి వెళ్దాము. ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చింతాకు. ఇక్కడ ఒక పదం తీసుకున్నాం మనము. ఏంటి? చింతాకు. మనకు సంధి అంటే ఏమన్నారు? రెండు అచ్చుల కలయిక అన్నారు. రెండు అచ్చుల కలయిక ఎలా? మరి రెండు అచ్చులు అనేది ఎలా ఏర్పడతాయి? ఏ రెండు అచ్చుల మధ్య కలయికను సంధి అంటారు చూద్దాం. ఇప్పుడు చింతాకు. మనం చింతాకు అనే పదాన్ని విడదీస్తే మనకేమొస్తుంది? చింత ప్లస్ ఆకు. మనకు సంధి అంటే ఏంటిది? రెండు అచ్చుల కలయిక సంధి. ఇప్పుడు చింత ప్లస్ ఆకు. చింత అనేది ఏంటిది? మనం చింత అనే దాన్ని ఏమంటాం? పూర్వపదము. సంధి మొదటి పదాన్ని పూర్వపదం అంటాము, రెండవ పదాన్ని ఉత్తర పదము అంటాం. ఇక్కడ మనకు సంధి అనేది ఏ రెండు అచ్చుల మధ్య జరుగుతుంది? ఇప్పుడు చింతలో తా ఉందా? తా అంటే ఏంటిది మనకు? త్ ప్లస్ ఆ. త్ ప్లస్ ఆ. తాలో ఉన్న అచ్చు ఆ. నెక్స్ట్ ఇక్కడ ఆకు. ఉత్తర పదంలో మొదటి పదం ఏంటిది? ఆ. అంటే ఈ మొదటి పూర్వపదంలోని తాలో ఉన్న అచ్చు అయిన ఆ మధ్య ఉత్తర పదంలోని అచ్చు ఆ. ఈ రెండు ఆ ఈ రెండిటి మధ్య సంధి జరిగితే మనకు వచ్చే పదం చింతాకు. అంటే మనకు ఎప్పుడైనా సంధి అనేది పూర్వపదంలోని చివరి అక్షరంలోని అచ్చుకు, అంటే ఇక్కడ ఉన్న ఆ తాలో ఉన్న ఆకు, ఉత్తర పదంలోని మొదటి అచ్చుకు, ఈ రెండింటి మధ్య మాత్రమే సంధి జరుగుతుంది. అన్ని పదాల్లో కూడా అంతే. అంటే రెండు అచ్చుల మధ్య జరిగేదే సంధి అన్నమాట సంస్కృతంలో. ఓకే, ఇప్పుడు మనకు సంధులు అనేటివి ఎన్ని రకాలు? రెండు రకాలు. సంస్కృత సంధులు, తెలుగు సంధులు. అంటే మనకి ఇచ్చిన పదాలు సంస్కృత పదాలు అయితే సంస్కృత పదాల మధ్య జరిగే సంధులు సంస్కృత సంధులు, తెలుగు పదాల మధ్య జరిగే సంధులు తెలుగు సంధులు. ఓకే ఓకే మనకి ఇప్పుడు సంస్కృతంలో సంధి అంటే ఇప్పుడు చూసినాం మనము, రెండు అచ్చుల కలయిక సంధి. నెక్స్ట్ సంధి అంటే వ్యాకరణ పరిభాషలో, ఇప్పుడు సంస్కృతంలోనేమో రెండు అచ్చుల కలయిక సంధి అన్నారు. మరి వ్యాకరణం యొక్క భాషలో, వ్యాకరణ పరిభాషలో రెండు స్వరాల కలయికను సంధి అంటారు. ఏమన్నారు? రెండు స్వరాల కలయిక. ఇక్కడ స్వరం అన్నా అచ్చు అన్నా ఒకటే. స్వరం అన్నా అచ్చు అన్న ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్వరము అచ్చు, మరి స్వరం అన్న అచ్చు అన్న ఒకటే. కానీ మరి అచ్చు అంటే ఏంటి, స్వరం అంటే ఏంటి చూద్దాం. ఇప్పుడు తా అనే అక్షరం ఉంది, ఇది అక్షరం. తా అనేది ఏంటిది? అక్షరము. ఇది అచ్చు కాదు, స్వరం కాదు. తా అనేది ఒక అక్షరం. తా అనే అక్షరంలో ఉన్న అచ్చు ఏంటిది? తాను మనం ఎప్పుడు విడదీసి రాస్తే త్ ప్లస్ ఆ. అంటే ఇందులో ఉన్న అచ్చు ఆ. చూడండి, కా. కా అనేది కూడా కు ప్లస్ ఆ. గా. గ్ ప్లస్ ఆ. అంటే మనకు అచ్చులు కాకుండా హల్లులు ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి? కా నుండి స్టార్ట్ అవుతాయి కదా. కా నుండి
రౌతి వరకు ఉంటాయి కదా, ఈ కా నుండి రౌతి వరకు ఉన్న ప్రతి దాంట్లో కూడా మనకు అచ్చులతోనే సంయుక్తమై ఉంటాయి. అంటే ప్రతి హల్లు కూడా ఒక అచ్చుతోనే మిళితమై ఉంటుంది. కా అంటే కు ప్లస్ ఆ, తా అంటే త్ ప్లస్ ఆ, ఈ రెండు కలిస్తే తా, కు ప్లస్ ఆ కా, గా అంటే గు ప్లస్ ఆ, ఇలా ఇది అచ్చు, ఇది ఒక అచ్చు. అలా ఇక స్వరం అచ్చు ఈ రెండిటి మధ్య జరిగేది ఏంటిది? సంధి. నెక్స్ట్ ఇప్పుడు తెలుగు సందులు అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం, రెండు తెలుగు పదాల మధ్య జరిగే సందులే తెలుగు సందులు. ఓకే, నెక్స్ట్ మరి సంధి కార్యం అంటే ఏంటిది? సంధి కార్యం అంటే ఏంటిది? ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూసినాం, చింత ప్లస్ ఆకు. ఇప్పుడు చింత అంటే తాలో ఏమేమి ఉంటాయి? తు ప్లస్ ఆ, ఇక్కడ ఆకులో ఉన్న ఆ, అంటే ఇందులో ఉన్న అచ్చుకు ఈ అచ్చుకు రెండింటి మధ్యలో సంధి జరుగుతుంది. ప్రతి పదంలో కూడా పూర్వపదంలో ఉన్న అచ్చుకు పరపదం ఉత్తర పదంలో ఉన్న మొదటి అచ్చుకు మధ్య సంధి జరుగుతుంది. ఇలా అచ్చుల మధ్య జరిగే మార్పునే ఏమని పిలుస్తాము? సంధి కార్యం. ఏమని పిలుస్తాం? అచ్చుల మధ్య జరిగే మార్పునే సంధి కార్యం అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు పూర్వస్వరం పరస్వరం చూడండి, జాగ్రత్తగా గమనించండి. పూర్వ పదం వేరు, పూర్వస్వరం వేరు. ఉత్తర పదం వేరు, పరపదం వేరు, పరస్వరం వేరు. మళ్ళీ అదే ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఎందుకంటే ఒకే ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది. చింత ప్లస్ ఆకు. ఓకే, ఇందులో చింత అనేది ఏంటిది? పూర్వపదం. ఓకే, నెక్స్ట్ ఆకు అనేది ఏంటిది? ఉత్తర పదం. చూడండి, చింతాకు తీసుకున్నాం, చింత ప్లస్ ఆకు. చింత అనేది పూర్వపదం, ఆకు అనేది ఉత్తర పదం. మరి ఇప్పుడు మనకి ఇక్కడ ఏమన్నారు? పూర్వస్వరం పరస్వరం. మనకి ఇక్కడ అడిగింది ఏంటిది? పూర్వస్వరం అంటే ఏంటిది, పరస్వరం అంటే ఏంటిదో చూద్దాం. మనం కన్ఫ్యూజ్ కావద్దు. పూర్వ పదం వేరు, పూర్వస్వరం వేరు. పూర్వస్వరం పరస్వరం. ఓకే, మనకి ఇప్పుడు చింత అనేది పూర్వపదం, ఆకు అనేది ఉత్తర పదం. ఓకే, ఇప్పుడు పూర్వస్వరం ఏందో చూద్దాం. పూర్వస్వరం అంటే ఇందులో ఉండే అచ్చు పూర్వస్వరం. అంటే పూర్వపదంలో ఉన్న చివరి అక్షరంలో ఉన్న అచ్చు పూర్వస్వరం అవుతుంది. తా, తాలో ఏముంది మనకు? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, త్ ప్లస్ ఆ, అంటే ఈ ఆ అనేది ఏంటిది? పూర్వస్వరం. చింతాకులో ఉన్న పూర్వస్వరం ఏంటిది? ఆ. మరి పరస్వరం ఏంటిది? పరస్వరం అంటే పరపదంలోని మొదటి అక్షరం పరస్వరం అవుతుంది, ఆ. ఈ ఆ అనేది పరస్వరం, చింత తాలో ఉన్న అచ్చు ఆ అనేది పూర్వస్వరం. మనకు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా ఇస్తారు, రామయ్య. రామయ్యలో పూర్వస్వరం. చూడండి, మనకి ఇప్పుడు క్వశ్చన్ ఒకటి వచ్చింది, రామయ్య అనే పదం ఇచ్చిండ్లు, అందులో పూర్వస్వరం అడిగిండ్లు. మనం దీన్ని ఎట్లా డివైడ్ చేస్తాం? రామ ప్లస్ అయ్యా. కానీ మనకు ఆప్షన్స్ లో ఏమి ఇస్తారు? పూర్వస్వరం అడిగిండ్లు కదా, రామ అనే పదం ఇస్తారు, నెక్స్ట్ ఆ అనేది ఇస్తారు, తర్వాత అయ్యా అని ఇస్తారు, ఇలా ఇస్తారు. మనం అప్పుడు ఎట్లా ఐడెంటిఫై చేయాలి? మనకు అడిగింది ఏంటిది? పూర్వస్వరం. కానీ మనం కన్ఫ్యూజ్ లో ఏం చేస్తాం? ఫస్ట్దే కదా పూర్వపదం, రెండోది పరపదం కదా, ఈ రామ అనేది మొదటగా ఉంది కాబట్టి రామ అనేదే ఆన్సర్ అని ఐడెంటిఫై చేస్తాం. కానీ అది రాంగ్. మనము ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా క్షుణ్ణంగా చదవాలి, క్వశ్చన్ని చాలా అర్థం చేసుకున్న తర్వాతనే ఆప్షన్ని మనము చూజ్ చేసుకోవాలి. చూడండి, మనకు అడిగింది పూర్వస్వరం. పూర్వపదమా పూర్వస్వరం అడిగారా అనేది జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు రామ అనేది పూర్వపదం. ఈ పూర్వపదంలో ఉన్న అచ్చు ఏంటిది? మా అంటే ఏంటిది? మో ప్లస్ ఆ అనేది ఏంటిది? పూర్వస్వరం. అంటే ఆన్సర్ ఏంటిది? సెకండ్ ఆప్షన్ అనేది పూర్వస్వరం అవుతుంది. అదే విధంగా వాళ్ళు పూర్వ పదం అడిగితే అప్పుడు రామ అనేది కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఉత్తర పదం అడిగితే అయ్యా అనేది కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ పరస్వరం అడిగిండ్లు అనుకోండి, పరస్వరం కూడా ఏంటిది? అయ్యలో ఉన్న ఆ, ఈ ఆ అనేది ఏంటిది? పరస్వరం. ఓకే, క్లియర్? పూర్వ పదం అంటే ఒక పదాన్ని విడదీసినప్పుడు మొదట ఉండే పదం పూర్వపదం, ఉత్తర పదం అంటే రెండవ పదం ఉత్తర పదం. మరి పూర్వస్వరం అంటే ఏంటిది? పూర్వ పదంలో ఉన్న అచ్చు పూర్వస్వరం. పరస్వరం అంటే ఏంటిది?
పరపదంలో ఉన్న మొదటి అచ్చు పరస్వరం. ఓకే, పూర్వపదం, ఉత్తర పదం, పూర్వస్వరం, పరస్వరం. ఇవి మంచి ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం సందుల్లో ఇవి చెప్పుకున్నాం. అంటే కొన్ని పదాలు ఏంటి చెప్పుకున్నాం. సంధి, తెలుగు సందులు, సంధి కార్యం, పూర్వస్వరం అంటే ఏంటి, పరస్వరం అంటే ఏంటి, ఇవి చెప్పుకున్నాం. అయితే మనం సందులు అనే టాపిక్ క్లియర్ గా చూసే ముందు కొన్ని మనకు పారిభాషిక పదాలు వస్తాయి. పారిభాషిక పదాలు అంటే మనకు తెలియని పదాలు. ఏకాదేశం, ఆదేశం, ఆగమం, నిత్యం, వైకల్పికం. ఈ పారిభాషిక పదాలు అంటే ఏ పదానికి అర్థం ఏంటో అది క్లియర్ గా తెలుసుకున్న తర్వాత మనం సందులు స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఏకాదేశం. ఇప్పుడు మనకు సంధి సూత్రాలలో ఈ పారిభాషిక పదాలు కనిపిస్తాయి. ఏకాదేశమగును, ఆదేశమగును, ఆగమంగా వచ్చును, సంధి నిత్యం, సంధి వైకల్పికం. ఇలా మనకు సంధి సూత్రాలలో ఈ పదాలు అనేటివి కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ పదాలు ఏంటి, ఏ పదానికి అర్థం ఏంటిది అనేది ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ మనం ఏకాదేశం చూద్దాం. ఏకాదేశం అనే దాంట్లోనే మనకు మీనింగ్ అనేది కనిపిస్తుంది. ఒక అక్షరం వచ్చి చేరడం, ఒక అక్షరం వచ్చి చేరడం. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనకు అది క్లియర్గా అర్థమవుతుంది. అదే మనము ఇందాక తీసుకున్న చింతాకు అనే పదం చూద్దాం. చింతాకు అనే పదాన్ని మనం విడదీస్తే ఏమొస్తుంది, చింత ప్లస్ ఆకు. ఇక్కడ మనకు దేనికి మధ్యలో సంధి జరిగింది, ఈ చింతలోని ఆ ప్లస్ ఈ ఆకులోని ఆ, ఈ రెండింటి మధ్యలో సంధి జరిగింది. అయితే ఈ రెండు పదాల మధ్య సంధి జరిగినప్పుడు మనకు వచ్చిన పదం ఏంటిది, ఆ అనేది. ఈ రెండు పదాలు కాకుండా ఆ అనే కొత్త పదం వచ్చి చేరుతుంది. కాబట్టి రెండు పదాల మధ్య సంధి జరిగినప్పుడు ఆ రెండు పదాలు కాకుండా వేరొక పదం వచ్చి చేరడమే ఏకాదేశం. ఏకాదేశం అంటే ఇది. రెండు పదాల మధ్య సంధి జరిగినప్పుడు, రెండు అచ్చుల మధ్య సంధి జరిగినప్పుడు ఆ రెండు అచ్చులను తొలగించి వేరొక అక్షరం వచ్చి చేరడము ఏకాదేశం. నెక్స్ట్ ఆదేశం చూద్దాం. ఆదేశం అంటే ఇప్పుడు ఇక్కడ రెండు అచ్చులు సంధి జరిగే రెండు అచ్చులు తొలగిపోయి వేరొక అక్షరం అనేది వచ్చి చేరుతుంది ఏకాదేశంలో. మరి ఆదేశంలో ఏమవుతుంది అంటే ఇప్పుడు రెండు అచ్చుల మధ్య సంధి జరిగినప్పుడు ఒక అక్షరాన్ని తొలగించి ఇంకొక అక్షరం చేరుతుంది. అంటే రెండిట్లలో ఒక అక్షరం ఉంటుంది, ఒక అక్షరం తొలగిపోయి ఇంకో కొత్త అక్షరం వచ్చి చేరితే అది ఆదేశం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. అత్యాశ. ఇప్పుడు అత్యాశ అనే పదాన్ని మనం విడదీస్తే ఏమవుతుంది, అతి ప్లస్ ఆశ. అత్యాశ అనే పదాన్ని విడదీస్తే అతి ప్లస్ ఆశ. మరి ఇక్కడ సంధి వేటి మధ్య జరుగుతుంది, తీలో ఉన్న ఏ అచ్చు ఉంటది, తీలో ఈ ప్లస్ ఇక్కడ ఉన్న ఆ, ఈ రెండిటి మధ్య సంధి జరిగినప్పుడు మనకు ఇంకొక పదం వచ్చి చేరుతుంది. ఇక్కడ ఈ అనేది తొలగిపోయి ఈ ప్లేస్ లో యా అనేది వచ్చి చేరుతుంది. అత్యాశ. ఇప్పుడు మనకు ఇక్కడ కనిపిస్తుంది యా అనేది వచ్చి చేరుతుంది, ఈ అనేది తొలగిపోతుంది. అతి ప్లస్ ఆశ ఏమైతుంది, ఈ అనేది తొలగిపోయి అత్యాశ అనే పదంలో యా అనేది వచ్చి చేరుతుంది. ఇలా రెండు పదాలలో ఒక అక్షరం తొలగిపోయి వేరొక కొత్త అక్షరం వచ్చి చేరడము ఆదేశం. నెక్స్ట్ పారిభాషిక పదం ఆగమం. ఇప్పుడు మనం చూడబోయే ఇదేంటిది పదం ఆగమం. ఆగమం అంటే అందులోనే ఉంది అర్థం. ఆగమం అంటే ఏంటిది, రాక. మరి ఆగమం అంటే సంధి ఎలా జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు రెండు పదాల మధ్య సంధి జరిగినప్పుడు, రెండు అచ్చుల మధ్య సంధి జరిగినప్పుడు వేరొక అక్షరము వచ్చి చేరడం. రెండు అచ్చుల మధ్య సంధి జరిగినప్పుడు వేరొక అక్షరం వచ్చి చేరడమే ఆగమం. అంటే ఇప్పుడు రెండు అక్షరాల మధ్య సంధి జరిగినప్పుడు ఈ రెండు అక్షరాలు అలాగే ఉంటాయి, ప్లస్ మధ్యలో ఇంకొక కొత్త అక్షరం వచ్చి చేరుతుంది. ఆగమం అంటే రెండు అచ్చుల మధ్య సంధి జరిగినప్పుడు ఆ రెండు అచ్చుల మధ్యలకి కొత్త అక్షరం వచ్చి చేరడము ఆగమం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. పేదరాలు
మనము పేదరాలు అనే పదం తీసుకున్నాం. పేదరాలు దీన్ని విడదీస్తే ఏమవుతుంది మనకు? సంధిలాగా పేద ప్లస్ ఆలు. ఇక్కడ సంధి అనేది ఏ రెండిటి అచ్చుల మధ్య జరుగుతుంది? దాలో ఉన్న ఆ మధ్య, నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఉత్తర పదంలో ఉన్న అచ్చు ఆ, ఈ రెండిటి మధ్య సంధి జరిగినప్పుడు ఈ రెండిటి మధ్య కొత్త పదం రా అనేది ఆగమంగా వస్తుంది. రా అనేది మిత్రుని వలె, ఒక ఫ్రెండ్ వలె, ఈ రెండిటి మధ్య ఒక ఫ్రెండ్ వలె కొత్త అక్షరం వచ్చి చేరడం ఏంటిది? ఆగమం. అప్పుడు ఏమైతుంది? రా అనేది ఆగమంగా వస్తే అదేమైతుంది? పేదరాలు. పేదరాలు అంటే పేదలో ఉన్న ఆ అలాగే ఉంటుంది, రాలులో ఈ ఇక్కడ ఉన్న ఆ కూడా అలాగే ఉంటుంది. ఈ రెండిటి మధ్య రా అనేది ఒక ఫ్రెండ్ లాగా, ఒక స్నేహితునిలాగా కొత్తగా వచ్చి చేరుతుంది. ఇలా రెండు అచ్చుల మధ్య సంధి జరిగినప్పుడు వేరొక కొత్త పదం, కొత్త అక్షరం వచ్చి చేరడమే ఆగమం. ఓకే, క్లియర్? నెక్స్ట్ పదం ఏంటిది? నిత్యం. మన నిత్యం అనే పారిభాషిక పదానికి అర్థం ఏంటిది? నిత్యం అంటే నిశ్చయం, కంపల్సరీగా సంధి జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. నిత్యం అంటే ఏంటిది? సంధి తప్పకుండా జరుగుతుంది. సంధి అనేది తప్పకుండా జరుగుతుంది. ఇక వేరే ఆప్షన్ అనేది లేదు. నిత్యం అంటే సంధి తప్పకుండా జరుగుతుంది, జరిగి తీరాల్సిందే. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పదం విశ్వమెల్ల అనే పదం తీసుకుందాం. విశ్వమెల్ల అనే పదానికి మనము విడదీసి రాస్తే విశ్వము ప్లస్ ఎల్లా. ఇందులో ఊ అనే అచ్చు, ఇక్కడ ఉన్న ఏ అనే అచ్చు మనకేమైంది? ఏ అనే అచ్చు పరమైంది. అంటే ఇక్కడ సంధి ఖచ్చితంగా జరిగింది. ఇలా ఇచ్చిన పదానికి సంధి అనేది ఖచ్చితంగా జరిగితే అది నిత్యము. అదేంటిది? నిత్యము. నెక్స్ట్ ఏంటిది? వైకల్పికము. చూడండి, వైకల్పికం అంటే ఏంటిది? సంధి జరుగుతుంది అంటే కొన్ని సందర్భాల్లో సంధి జరుగుతుంది, కొన్ని సందర్భాలలో సంధి జరగదు. కొన్ని సందర్భాలలో సంధి జరుగుతుంది, కొన్ని సందర్భాల్లో సంధి జరగదు. ఇలా కొన్ని సందర్భాల్లో జరిగి సంధి, కొన్ని సందర్భాల్లో సంధి జరగకపోతే దాన్ని ఏమంటాం మనము? వైకల్పికము అంటాము. ఈ వైకల్పికానికి ఇంకొక రెండు పదాలు ఉన్నాయి. వికల్పము, ఇంకొకటి విభాష. వైకల్పికమన్నా వికల్పకమన్నా విభాష అన్నా ఒకటే. అంటే వైకల్పికం అంటే ఏంటిది? కొన్ని సందర్భాలలో ఇచ్చిన పదాల మధ్య సంధి జరుగుతుంది, కొన్ని పదాలలో ఇచ్చిన పదాల మధ్య సంధి అనేది జరగదు. ఇలా కొన్ని సందర్భాల్లో సంధి జరిగి కొన్ని సందర్భాల్లో సంధి జరగకుండుటనే ఏమంటారు? వైకల్పికం అంటారు. వైకల్పికానికి ఉన్న మరో రెండు పదాలు వికల్పము, విభాష. ఇవి గుర్తుంచుకోండి. వైకల్పికమన్నా వికల్పమన్నా విభాష అన్నా కూడా ఒకటే. మరి వైకల్పికం అనే ప్రక్రియ ఏ సంధిలో ఎక్కువగా జరుగుతుంది అంటే ఇత్వ సంధి. ఏం సంధి? ఇత్వ సంధి. మనకు ఇత్వ సంధి అనేది ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది. ఇత్వ సంధిలో ఎక్కువగా మనకు కనిపించేది ఏంటిది? వైకల్పికము లేదా విభాష లేదా వికల్పము. అంటే ఇత్వ సంధిలో ఇచ్చిన పదాల మధ్య కొన్నిసార్లు సంధి జరుగుతుంది, కొన్నిసార్లు సంధి జరగదు. మనకు ఒక క్వశ్చన్ అంటే మనకు క్వశ్చన్ ఇలా కూడా ఇస్తారు, ఏమ్యాదుల ఇత్తునకు సంధి. ఇది ఇలా క్వశ్చన్ ఇస్తారు మనకు, ఏమ్యాదుల ఇత్తునకు సంధి. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆప్షన్స్: నిత్యమా, వైకల్పికం,
బహుళం ఇలా ఇస్తారు. సమ్ ఆప్షన్స్ ఇస్తారు. ఏమ్యాదుల ఇత్తునకు సంధి నిత్యమా వైకల్పికమా బహుళమా? ఏమ్యాదుల ఇత్తునకు సంధి ఎలా జరుగుతుంది? ఇత్వ సంధిలో వైకల్పికము. కాబట్టి ఆన్సర్ అనేది వైకల్పికము. వైకల్పికానికి ఉన్న మరో 2 పదాలు వికల్పము, విభాష. ఓకే, క్లియర్. నెక్స్ట్ నెక్స్ట్ది బహుళం. ఈ బహుళం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది మనకు అంటే 4 రకాలు, 4 టైప్స్గా ఉంటుంది. బహుళం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? 4 రకాలుగా ఉంటుంది. మరి ఏంటి బహుళం అంటే? అంటే కొన్ని సందర్భాలలో సంధి జరుగుతుంది, సంధి జరుగును, సంధి జరగదు, సంధి జరుగుతుంది, జరగదు, అన్య విధంగా జరుగుతుంది. చూడండి, బహుళం అంటే మనకు 4 రకాలు ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో సంధి జరుగుతుంది, సంధి జరగదు, కొన్ని సందర్భాల్లో సంధి జరుగుతుంది, జరగదు, కొన్ని సందర్భాల్లో సంధి అనేది అన్య విధంగా వస్తుంది. మరి బహుళం అనే ప్రక్రియ మనకు ఏ సంధిలో ఎక్కువ కనిపిస్తుంది అంటే అత్వ సంధి. ఏ సంధిలో ఎక్కువగా కనిపిస్తుంది? అత్వ సంధి. అత్తునకు సంధి. ఇప్పుడు మన క్వశ్చన్ ఇలా ఉడియచ్చు, అత్తునకు సంధి, అత్తునకు సంధి. అత్తునకు సంధి నిత్యమా వైకల్పికమా లేకపోతే బహుళమా లేకపోతే ఏకాదేశమా? ఇలా 4 ఆప్షన్స్ ఇస్తారు. అప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? అత్తునకు సంధి బహుళము. ఏమ్యాదుల ఇత్తునకు సంధి అనేది వైకల్పికము. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ నిత్యము. నిత్యము అంటే ఏంటిది? సంధి తప్పకుండా జరుగుతుంది. ఈ నిత్యము అనేది ఎక్కువగా ఏ సంధిలో కనిపిస్తుంది అంటే ఉత్వ సంధి. నిత్యము అనేది ఉత్వ సంధిలో కనిపిస్తుంది. నెక్స్ట్ బహుళము అనేది అత్వ సంధిలో కనిపిస్తుంది. నెక్స్ట్ వైకల్పికము అనేది ఇత్వ సంధి. ఇత్వ సంధి. ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి మనం ఇది చెప్పుకున్నాము. ఇది గుర్తుంచుకోండి, క్వశ్చన్స్ రూపంలో ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నిత్యము అనేది ఉత్వ సంధిలో కనిపిస్తుంది, బహుళము అనేది అత్వ సంధి, అత్తునకు సంధి బహుళము, వైకల్పికం అనేది ఇత్వ సంధి. ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికము. మనము మళ్ళీ ఉత్వ సంధి, అత్వ సంధి, ఇత్వ సంధి చెప్పుకున్నప్పుడు దానిలో ఉన్న తెలియని పదాలు ఆ సంధి గురించి క్లియర్ గా చెప్పుకుందాము. ఇప్పుడైతే ఈ పారిభాషిక పదాలు వచ్చినాయి కాబట్టి అవి ఏ సంధిలో వస్తాయి అనేది మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఇవి గుర్తుంచుకోండి. ఓకే, అన్య విధంగా జరుగుతుంది. బహుళం అనేది 4 రకాలు. సంధి జరుగుతుంది, సంధి జరగదు, సంధి జరుగుతుంది, జరగదు, అన్య విధంగా జరుగుతుంది. ఇది 4 రకాలుగా ఉంటుంది. ఇది బహుళం అనే పారిభాషిక పదం. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఏంటిది పదం? ఆమ్రేడితము. ఆమ్రేడితం అంటే ఏంటి మరి? ఇప్పుడు మనకు ఒకే పదము 2 సార్లు పలికినప్పుడు ఔరా ఔరా, చివర చివర, పగలు పగలు. చూడండి, ఒక పదాన్ని మనము 2 సార్లు పలికినప్పుడు రెండవసారి పలికిన పదాన్ని ఆమ్రేడితము అంటాము. గుర్తుంచుకోండి, ఒక పదాన్ని 2 సార్లు రిపీట్ చేసినప్పుడు, 2 సార్లు పలికినప్పుడు రెండవసారి పలికిన పదాన్నే ఆమ్రేడితము అంటాము. ఇప్పుడు ఔరా ఔరా ఉంది, రెండవసారి పలికిన ఔరా అనేది, రెండవసారి పలికిన చివర, రెండవసారి పలికిన పగలు, ఇలా రెండవసారి పలికిన పదాలన్నీ ఏమంటాం? ఆమ్రేడితము అంటాము. ఒక పదం 2 సార్లు వస్తుంది, అందులో రెండవసారి పలికిన పదమే ఆమ్రేడితం. ఓకే, క్లియర్. ఇది ఈజీ. నెక్స్ట్ దీనికి లింక్ ఉన్న ఇంకొక పదం ఏంటిదంటే ద్విరుక్తము. ఇది చూద్దాం, ద్విరుక్తము. మరి ఈ ద్విరుక్తం అంటే ఏంటిది? ఇందులోనే ఉంది మనకు ద్వి ఉక్తము. ద్వి ప్లస్ ఉక్తము. ద్వి ప్లస్ ఉక్తము. ద్వి అంటే 2 సార్లు, ఉక్తము అంటే పలకడము.
రెండు సార్లు ఒక పదాన్ని రెండు సార్లు పలకడమే ద్విరుక్తము. ద్వి అంటే రెండు, ఉక్తం అంటే పలకడము. ఒకే పదాన్ని రెండు సార్లు పలకడమే ద్విరుక్తము. ఇక్కడ చూడండి సేమ్ ఎగ్జాంపుల్స్. ఔరా ఔరా, పగలు పగలు, చివర చివర, చివర చివర. అంటే ఇప్పుడు ఒక పదాన్ని రెండు సార్లు పలకడం ఏంటిది? ద్విరుక్తము. ఈ ద్విరుక్తంలో రెండవ పదాన్ని ఏమంటాము? రెండవసారి పలికిన పదాన్ని ఏమంటాము అంటే ఆమ్రేడితము. ఏమంటాం? ఆమ్రేడితం. ఇవి రెండు మనకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి క్లియర్ గా గుర్తుంచుకోండి. ద్విరుక్తము అంటే ద్వి ఉక్తము, రెండు సార్లు పలకడము ద్విరుక్తము. ఆ రెండవసారి పలికిన పదాన్ని ఏమంటాం? ఆమ్రేడితము అంటాము. ఇందులో మనకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. ఏంటి అంటే ద్విరుక్తము యొక్క పరరూపము. చూడండి ఏంటి క్వశ్చన్ మనకి ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్. ద్విరుక్తం యొక్క పరరూపము ఏంటి అంటే ద్విరుక్తం యొక్క పరరూపం ఏంటిది? ఆమ్రేడితము. ద్విరుక్తం యొక్క పరరూపమే ఆమ్రేడితం. ఎలా మరి? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇంతకు ముందు తీసుకున్న దాంట్లో ఒకటి చూద్దాము. ఔరా ప్లస్ ఔరా. ఇట్లా ఔరా ఔరా అనేది ఏంటిది? ద్విరుక్తం, రెండు సార్లు పలికినాం కాబట్టి. ఇలా రెండవసారి పలికిన పదం ఏంటిది? ఆమ్రేడితము. పర అంటే ఏంటిది? పర అంటే పరపదం అంటే రెండవ పదం కాబట్టి పరరూపం, పరపదం. ద్విరుక్తం యొక్క పరపదమే ఏంటిది? ఆమ్రేడితము. ఈ క్వశ్చన్ గుర్తుంచుకోండి, వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనకు ఏది వచ్చినా రాకపోయినా అన్నీ తెలిసి ఉండాలి. ఎంత చిన్న క్వశ్చన్ ఇచ్చినా, ఎంత సూక్ష్మంగా ఇచ్చిన మనం గుర్తించగలిగే విధంగా ఉండాలి. కాబట్టి ద్విరుక్తం యొక్క పరరూపమే ఆమ్రేడితం. పర అంటే పరపదం. ద్విరుక్తంలో ఒక పదం రెండు సార్లు వస్తుంది, అందులో పరపదాన్ని మనం ఏమంటాం? ఆమ్రేడితం అంటాము. ద్విరుక్తం అంటే ఒక పదాన్ని రెండు సార్లు పలకడము. ఆమ్రేడితం అంటే రెండవసారి పలికిన పదాన్ని ఏమంటాం? ఆమ్రేడితము అంటాం. ఓకే, క్లియర్?